హాయ్ అండి. జగన్‌ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇది చూస్తే ఒకసారి అరెస్టు ఎందుకంటే నాకు తెలిసి మనం ముందే మాట్లాడుకున్నాం గదా! జగన్‌కి అరెస్ట్ అయితే ప్లాన్ జరుగుతా ఉంది. ఎందుకంటే పేరు నిన్న నాని లాంటి వాళ్ళు గూడా బయటకొచ్చి జగన్ అరెస్ట్ చేయబోతున్నారని అయితే చెప్పాడంటే ఖచ్చితంగా కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారైతే ఖచ్చితంగా లోకేష్ గారు ఆహ్, ప్రతీకార చర్యగానైతే ముందుకెళ్తూ ఉన్నట్టు క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నాం గదా! ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది చాలా మందిని అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళని ఆహ్, హ్మ్, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొంతమందినైతే మన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళైతే అప్రూవర్‌గా మారినట్టయితే మనకు తెలుస్తా ఉంది. మరి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలీదు గానీ చిన్న చిన్నంగా అయితే జగన్ చుట్టూ ఉచ్చు బిగించుకుంటూ పోతుంది. మరి చూద్దాం మరి జగన్‌ని మరి అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా కార్యకర్తలు అందరైతే రోడ్డెక్కుతారు ఖచ్చితంగా. అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డెక్కారో అదే విధంగా అయితే ఇక్కడ కూడా కార్యకర్తలైతే రోడ్డయితే ఎక్కుతారు. ఎక్కి జగన్ కోసమైతే పోరాడతారు. కానీ ఏం చేయలేరు. ఎందుకంటే జస్ట్ అరెస్ట్‌లు కావడం తప్ప ఆహ్, జస్ట్ ఒక 2 రోజులైతే హడావుడి జరుగుతుంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుందా అంటే అంత పెద్ద నాకు నేరంగా అక్కడైతే ఎక్కడ కనిపించట్లేదండి. జస్ట్ రిమాండ్ విధిస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 14 రోజులు ఉంటాడేమో. ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చేస్తాడు. అంతకుమించి నాకు తెలిసి ఉండకపోవచ్చు. బెయిల్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే సంతృప్తి కోసం ఏదైతే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల సంతృప్తి కోసమైతే దత్తపుత్రుడని 24 గంటలు అదే లేచిన కాడి నుంచి అదే మాట్లాడతాడు. అలానే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు జగను. ఇదంతా కొంచెం కోపం ఉంటుంది. అలానే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు గానీ, ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడిని జైల్‌లో పెట్టారు గదా! ఆ కోపం అయితే ఉంటుంది. ఆహ్, చంద్రబాబు నాయుడికి, లోకేష్‌కైతే స్పెషల్‌గా వాళ్ళ నాన్నగారిని జైల్‌లో పెట్టారు కాబట్టి దాదాపు 53 రోజులు అనుకుంటా గదా! 53 రోజుల పాటు జైల్‌లో ఉంచారు బయటికి రాకుండా అయితే. ఆహ్, దానికి ప్రతీకారంగా అయితే జగన్‌మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా జైలుకైతే పంపిస్తారు. మరి ఎప్పుడు జరిగిద్దనేది చూడాలి. అందరూ గూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. నాకు తెలిసి ఇలాంటి అరెస్ట్‌లన్నీ గూడా తెల్లవారుజామున జరుగుతాయి. తెల్లవారుజామున లేకుంటే రాత్రి పూట 10 గంటలకి, 11 గంటలకే జరుగుతాయి. కొంచెం మన చంద్రబాబు నాయుడు గూడా అదే జరిగింది గదా! నైట్ పూటే అరెస్ట్ అయితే చేశారు. అలానే జరిగిద్ది. చూద్దాం మరి. సర్ప్రైజ్ అయితే ఇస్తారు జగన్‌మోహన్ రెడ్డికైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకొని ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటున్నారు. 100% అరెస్ట్ అవుతాడు. మరి చూద్దాం మరి. ఎందుకంటే దీనివల్ల మళ్ళీ అతని మైలేజ్ ఇంకా పెరుగుతుందా అంటే చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ టైమ్ చాలా దూరంగా ఉంది గదా! వాళ్ళ ప్లాన్ గూడా అదే అయ్యుండొచ్చు. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి చేసిన తప్పు చంద్రబాబు నాయుడు చేయడనుకుంటాను. ఎందుకంటే జగన్ లాస్ట్ మినిట్‌లో ఎలక్షన్ కొంచెం దగ్గరగా ఉండగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. దానివల్ల కొంచెం ఆయనకి ప్లస్ కూడా అయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కార్యకర్తల్లో ఏందంటే ఒక బూస్ట్ తీసుకొచ్చిందది. జగన్‌మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఉన్నాడు. జగన్‌మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే కష్టమని చాలామంది భావించారు. అదే రకంగా ఈరోజు జగన్‌మోహన్ రెడ్డిని కూడా లాస్ట్‌లో అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేస్తే టైం ఉంది కాబట్టి దాదాపు 4 సంవత్సరాల టైం ఉంటది. ఆ టైం కల్లా అందరూ మర్చిపోతారు. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే లోకేష్, చంద్రబాబు నాయుడు ప్రతీకార చర్యగా జగన్ అరెస్ట్ అవుతాడు.